ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో లడ్డూ తయారీకి వినియోగించి నెయ్యి కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు, టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డిలు ఘాటుగా స్పందించారు. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని, నెయ్యి ప్రసాదాలలో ఎలాంటి కల్తీ చేయలేదన్నారు. అయితే నెయ్యి కల్తీపై టీటీడీ ఈవో శ్యామలారావు శుక్రవారం నాడు స్పందించారు. గతంలో నెయ్యి సరఫరాపై నాణ్యతపై ఎలాంటి పరీక్షలు జరగలేదన్నారు. అయితే జూలై 6, 12వ తేదీన నెయ్యి శాంపుల్స్ ను టెస్టింగ్ ల్యాబ్ కు పంపగా జంతువుల కొవ్వు కలిసిందని, నాసిరకం నెయ్యి లడ్డు ఇతర ప్రసాదాలకు వినియోగించారని స్పష్టం చేశారు. త్వరలోనే టీటీడీలో పదార్థాల పరిశీలనకు అధునాతన ల్యాబ్ ని ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతూ, నెయ్యి లాంటి పదార్థాలు కల్తీ చేశారా లేదా అని టెస్టు చేసేందుకు ఓ ల్యాబ్ ఖచ్చితంగా కావాలి. 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మన సొంత ల్యాబ్ ఉంటే నెయ్యి కల్తీ జరగకపోయేది. లడ్డు నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి క్వాలిటీ బాగలేదని ఫీడ్బ్యాక్ వస్తుంది. సరఫరాదారులకు ఇదివరకే మేము వార్నింగ్ ఇచ్చాం. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ మార్చి 12, 2024న టెండర్కు పిలిచాం. మే నెలలో ఫైనల్ చేశారు. 319 రూపాయలకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో అర్థం కాలేదు. టెండర్దారులు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరూ సప్లై చేయరని నిపుణులు చెప్పారు. అంటే తక్కువ ధరకి నాసి రకమైన నెయ్యిని సప్లై చేశారు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ వాల్యూ టెస్టులు ఒకటి, 39 రకాల టెస్టులు చేయడం, మరో పరీక్షలు జరపాలి. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు, ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉందనేది పరీక్షిస్తారు. 98.6 నుంచి 104గా ఫ్యాట్ ఉండాలి. కానీ పరీక్షల్లో 20.3 వచ్చిందంటే ఎంత కల్తీ జరిగిందో అర్థమవుతుంది. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఇక్కడ నాణ్యమైన ల్యాబ్ లేని కారణంగా తొలిసారి టీటీడీలో కాకుండా బయట ల్యాబ్కు శాంపుల్ పంపించి పరీక్షలు చేయించాం. 4 ట్యాంకర్లలో నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి వెనక్కి పంపించాం. గుజరాత్లోని ఆనంద్ దగ్గర ఎన్డీబీ ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయించాం. వాస్తవానికి ఇక్కడ విదేశాలకు పంపించే పదార్థాలను పరీక్షిస్తుంటారు. అయితే నాణ్యత లేదని పరీక్షల్లో తేలిన తర్వాత సరఫరాదారులను హెచ్చరించగా నెయ్యి నాణ్యత పెంచారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డు నాణ్యత పెంచాలని మీడియాతో శ్యామలారావు ఇలా వ్యాఖ్యానించారు.